హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం ఇఫ్ ఎల్స్ గురించి తెలుసుకున్నాం కదా. దాన్ని బేస్ చేసుకొని మనం సింటాక్స్ నేర్చుకున్నాము. అలానే ఒక కోడ్ కూడా జనరేట్ చేసాము. 2 కోడ్స్ జనరేట్ చేసాము రెండింటికి కలిపి. ఇప్పుడు నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ గురించి తెలుసుకుందాం. అసలు ఎల్స్ ఇఫ్ ఏంటంటే, మనకి మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయనుకోండి, 1 by 1 మనకి ప్రొసీజర్ జరుగుతూ ఉండాలి. ఫస్ట్ ఒక కండిషన్ ని ట్రూ చేసుకోవాలి. ఆ తర్వాత అలాంటి కండిషన్స్ ఏమైనా మల్టిపుల్ కండిషన్స్ లైక్ మనము గ్రేడ్ సిస్టంలో కానీ గ్రేడ్ చెక్ చేసేటప్పుడు, లేదా శాలరీ లెవెల్స్ చెక్ చేసేటప్పుడు, ఏజ్ గ్రూప్స్ లెవెల్స్ ని చెక్ చేసేటప్పుడు, ఇలాంటి టైంలో మనము ఎల్స్ ఇఫ్ ని యూజ్ చేస్తూ ఉంటాం. దీని సింటాక్స్ వచ్చేటప్పటికి ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తాం కదా. ఇఫ్ కండిషన్ సేమ్ దానిలాగే ఉంటుంది, కాకపోతే ఎల్స్ ఇఫ్ వస్తుంది ఎల్స్ కి బదులు. ఇప్పుడు చూడండి, ఇఫ్ కండిషన్ 1 దెన్ తర్వాత ఇక్కడ ఏం చేస్తుంది, కండిషన్ 1 మనం ఇచ్చిన తర్వాత అది ఒకవేళ ట్రూ అయిందనుకోండి, ఈ రిమైనింగ్ వాడితే దానికి అవసరం లేదు, ఇది మొత్తం స్టాప్ చేసేస్తుంది. ఇది ఒకటే రన్ చేసేసుకొని మనకి అవుట్పుట్ అనేది డిస్ప్లే చేస్తుంది. ఒకవేళ అది ట్రూ కాగలేదు అనుకోండి, ఫాల్స్ అయింది అనుకోండి, నెక్స్ట్ బ్లాక్ లోకి వెళ్తుంది. ఈ తర్వాత ఇక్కడ కోడ్ చెక్ చేసుకుంటుంది. సేమ్ ఇక్కడ కూడా ఒకవేళ అది పాజిటివ్ అంటే ట్రూ అయింది అనుకోండి, మనకి వాల్యూ వస్తుంది. ఫాల్స్ అయితే రిమైనింగ్ వెళ్తుంది. ఒకవేళ మనం ఇచ్చిన కండిషన్స్ ఏది కూడా ట్రూ కాలేదు అనుకోండి, అలాంటి టైంలో ఎల్స్ డిఫాల్ట్ గా ఏదైనా నన్ ఆఫ్ మ్యాచ్ అని కానీ, లేదా వ్యాలిడ్ నాట్ వ్యాలిడ్ అని కానీ, ఫెయిల్ అని కానీ, మనం ఏదైతే టెస్ట్ ఇస్తామో దాన్ని బేస్ చేసుకొని మనకు అవుట్పుట్ అనేది ఉంటుంది. ఒకసారి మనము టాస్క్ చేద్దాం, అంటే ఒక ప్రోగ్రామ్ ని జనరేట్ చేద్దాం. అప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది ఏంటి అనేది. జస్ట్ నేను విజువల్ బేసిక్ ఓపెన్ చేస్తున్నాను, VBA ఎడిటర్ ని. ఇన్సర్ట్ లోకి వెళ్ళాను, మాడ్యూల్ క్లిక్ చేశాను, మాడ్యూల్ 1 అనేది ఓపెన్ అయింది. మనకు కావాల్సింది మెసేజ్ బాక్స్ కాబట్టి సబ్ ప్రొసీజర్ ని ఇస్తున్నాను. సబ్ ప్రొసీజర్ నేమ్ ఏంటి, నేను గ్రేట్ చెక్ అని ఇస్తున్నాను. అండ్ సబ్మిట్ చేసింది. తర్వాత నేను డిక్లేర్ చేస్తున్నాను, నేను మార్క్స్ ని డిక్లేర్ చేయాలి కదా. సో డిమ్ అనే కీవర్డ్ ని యూజ్ చేశాను. తర్వాత వేరియబుల్ కి ముందు ఇక్కడ మనకి వేరియబుల్ ఏంటి, మార్క్స్. సో నేను మార్క్స్ అవి ఇంటీజర్ లో ఉంటాయి కాబట్టి యాజ్ ఇంటీజర్, సారీ DIM మార్క్స్ యాజ్ ఇంటీజర్ ట్యాప్ ప్రెస్ చేస్తే మొత్తం తీసేసుకుంటుంది. అండ్ మనకు కావాల్సింది ఏంటి, నేను ఇక్కడ ఇన్పుట్ బాక్స్ ఇవ్వాలి అనుకుంటున్నాను. లేదు అనుకుంటే మనం ఇక్కడే మార్క్స్ ఈక్వల్ టు మనకు కావాల్సినవి అసైన్ చేసేసుకోవచ్చు ప్రీ డిఫైన్డ్ గా. కాకపోతే నేను ఏం చేయాలనుకుంటున్నానంటే, దానికి ఇన్పుట్ బాక్స్ ఇద్దాం. మనం ఏది ఇస్తే అది తీసుకున్నట్టు. ప్రతిసారి మనం ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ ని చేయకుండా ఇన్పుట్ బాక్స్ ఇచ్చామనుకోండి, అక్కడే మనము మార్క్స్ అనేటివన్నీ చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఇప్పుడు నేను మార్క్స్ ఈక్వల్ టు ఇన్పుట్ బాక్స్. ఇక్కడ నాకేం కావాలి, ఇన్పుట్ బాక్స్ లో మనం ఏం చేయాలి, ఎంటర్ యువర్ మార్క్స్ అని ఇస్తున్నాను. ఎంటర్ యువర్ మార్క్స్ ఆర్ మార్క్స్ అని కూడా ఇవ్వచ్చు. చేసి క్లోజ్ చేసాము. ఇక్కడ వరకు అయిపోయింది. ఇప్పుడు నేను కండిషన్ బ్లాక్ ని ఓపెన్ చేస్తున్నాను. ఇఫ్ కండిషన్ ఏంటి, మనకి ఫస్ట్ 1 మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90 అయితే నాకు మెసేజ్ బాక్స్ లో ఏం డిస్ప్లే అవ్వాలి, మెసేజ్ బాక్స్ లో నాకు A+ అనేది డిస్ప్లే అవ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు నాకు ఎల్స్ ఇఫ్ ఇచ్చాను. ఇక్కడ నాకు మార్క్స్ ఏంటి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, చూద్దాం ఒకసారి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 75 అయితే ఏ అన్నారు. సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 75 అయితే దెన్ నాకు మెసేజ్ బాక్స్ లో ఏం రావాలి, మెసేజ్ బాక్స్ ఏ రావాలి, జస్ట్ ఏ ప్రింట్ అవ్వాలి నాకు. తర్వాత ఇంకొక కండిషన్ కూడా ఉంది కదా వాళ్ళు ఇచ్చింది, ఎల్స్ ఇఫ్ ఇచ్చాము, మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60 అయితే నాకు మెసేజ్ బాక్స్ లో ఏం రావాలి, బి గ్రేడ్ అనేది రావాలి మనకి. సో అది ఇచ్చేసాం. ఇవి మొత్తం మనకి అవ్వకపోతే, ఇవి ఏవి కూడా ట్రూ అవ్వకపోతే మనం ఏం చేయాలి, ఎల్స్ అని చెప్పాం కదా. అదర్వైజ్ అవేవి కాకపోతే నాకు మెసేజ్ బాక్స్ లో మనం ఎలా ఇచ్చినా అది డిఫాల్ట్ గా తీసేసుకుంటుంది. మెసేజ్ బాక్స్ లో ఫెయిల్ అనేది రావాలి. ఫెయిల్
చూడండి. తర్వాత మనం ఏం చేయాలి, ఇఫ్ బ్లాక్ని ఎండ్ చేయాలి కదా, అండ్ ఇఫ్ సబ్ ఇచ్చేసాము, ప్రొసీజర్ నేమ్ ఇచ్చాము, మార్క్స్ని డిక్లేర్ చేసాము ఇంటీజర్గా, ఇన్పుట్ బాక్స్ ఇచ్చాము, మనకు కావాల్సిన కండిషన్స్ అన్ని అప్లై చేసుకున్నాను. తర్వాత ఇఫ్ని ఎండ్ చేసేసాము, సబ్ని ఎండ్ చేసేసాము. ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ని జనరేట్ చేద్దాం. చూడండి, ప్రోగ్రామ్ జనరేట్ చేసిన వెంటనే మనకి ఇక్కడ పాపప్ వచ్చిందా, ఎంటర్ యువర్ మార్క్స్ అని చెప్పి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఏదైనా మార్క్స్ ఇవ్వచ్చు. నేను ఫర్ అన్ ఎగ్జాంపుల్ 89 ఇస్తున్నాను. 89 ఇస్తే నాకు ఏది డిస్ప్లే అవుతుందో చూద్దాం. ఓకే, చూడండి, ఓకే క్లిక్ చేసిన వెంటనే మనకి ఏమొచ్చింది, ఏ వచ్చింది, ఏ గ్రేడ్ వచ్చింది. ఓకే, నాకు నెక్స్ట్ ఇంకా నేను వేరే మార్క్స్ ఎంటర్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ నేను 45 ఎంటర్ చేస్తున్నాను. 45 ఎంటర్ చేస్తే ఫెయిల్ అని వస్తుంది, ఎందుకంటే మనం ఇక్కడ వరకే కదా కండిషన్ ఇచ్చింది. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60 అయితే మాత్రమే అక్కడ వరకే తీసుకుంటుంది. ఈ 3 కండిషన్స్ పోగా, ఈ 3 కండిషన్స్ సరిపోగా మనం ఇచ్చింది ఏంటి, ఎక్స్ట్రా కదా, ఇక్కడ 60 ఇవ్వలేదు, 60 కంటే ఎక్కువ ఇవ్వలేదు, 70, 90 ఇవేమి ఇవ్వలేదు, 43 ఇచ్చాం. కాబట్టి మనం అదర్వైజ్ ఈ 3 కండిషన్స్ వెళ్ళి చెక్ చేసుకునింది, ఈ 3 కాదు, అది కాదు. సో ఇవన్నీ ఫాల్స్ అయ్యాయి కాబట్టి మనకి ఇక్కడ ఏం తర్వాత అదర్వైజ్ ఎల్స్ అనేది ఫెయిల్ అనేది మనకి పాపప్ అయింది. ఈ రోజు వీడియోలో ఎల్సిఫ్ గురించి తెలుసుకున్నాం కదా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి, నేను చెప్తాను. ఒకసారి ఈ ప్రోగ్రామ్ని రాయడానికి ట్రై చేయండి, ట్రై చేసి ఒకసారి కామెంట్లో పిన్ చేయండి. రిమైనింగ్ వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఎవరైనా ఫస్ట్ ఒకసారి వీడియో చూడండి. ఇది మొత్తం మీకు ఏమైనా అర్థం కాకపోతే, అంటే వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేస్తున్నాము అవన్నీ అర్థం కాకపోతే పార్ట్ 1, 2, 3 ఉన్నాయి కదా, దాంట్లోకి వెళ్ళి చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. వేరియబుల్స్ని ఎలా డిఫైన్ చేస్తున్నాము, ఎలా డిక్లేర్ చేస్తున్నాము, డేటా టైప్స్ ఎలా డిక్లేర్ చేస్తున్నాము, అవి ఎందుకు యూజ్ చేయాలి, వాటన్నిటి గురించి బిఫోర్ వీడియోస్లో ఉంటుంది. ఒకసారి వాటిని వెళ్ళి చెక్ చేసి తర్వాత ఇక్కడికి వచ్చారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఓకే ఎందుకు యూజ్ చేస్తున్నాము ఏంటి అనేది. నెక్స్ట్ క్లాస్లో మనము సెలెక్ట్ గురించి, నెస్టెడ్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.